నుండి వచ్చే వారందరికీ కూడా భోజన సావాసం ఇవన్నీ మరి పెడుతూ నశించే ఆత్మల భారం కలిగినటువంటి కుటుంబం. సరే, ఏది ఏమైనప్పటికీ వాక్యం చెప్పంటే 10 minutes అన్నాడు. 10 minutesలో నేనేం చెప్పాలంటే సరే యువర్ విల్ అంటున్నాడు. సరే, ఇది దేవుని చిత్తానికి మనం వదిలేద్దాం. దేవుని వాక్యంలో నుండి చాలా సంతోషం. ఈ మధ్యలో మరి నా గొంతు కొంచెం వాతావరణం పడకుండా అయిపోయింది. గత నెల 15 రోజులు అబ్రాడ్స్లో ఉండి దేవుని పరిచయం జరిపించి మళ్ళీ ఇండియాకు వచ్చి ఒక వారం రోజులు అయింది. సరే, ఈ తరుణంలో నా దృష్టి 34వ కీర్తన మీద పడింది. కీర్తనల గ్రంథం సామ్స్ 34 ఈ యొక్క మాట మరి రచయితకుడు రచించినటువంటి దావీదు ఆయన యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, ఇబ్బందులలో ఎవరిని ఆశ్రయించాల? మనమైతే మనుషులను ఆశ్రయిస్తాం. దేవుని వాక్యంలో ఉంది, నరులను నమ్ముకొనుట కంటే చెప్పండి యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ ఆ మేలైనటువంటి చోటికి మనం పోం. మనుషుల సహాయం కొరకు మనము వెళుతుంటాం. కానీ దేవుని వాక్యంలో ఉంది, మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థము అని కూడా ఉంది. కనుక ఈ రచయిత రాసినటువంటి మాట 8వ వచనము మనమందరము చదువుకుందాం. సామ్స్ 34 8th verse అందరం ఆల్ టుగెదర్. యెహోవా ఉత్తరుని వారి రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దావీదు జీవితంలో వచ్చినటువంటి శ్రమలన్నిటిలో ఆయన దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు, దేవుని హృదయానుసారుడైనటువంటి వాడు. తప్పులు చేసినాడు మానవుడు, తప్పులు చేసి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతూ వచ్చినాడు. తర్వాత మనందరికీ హితువు చెప్పినాడు. ఏమని? 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. దేవుని వాక్యంలో నిర్వచనం ఏమంటే, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే మనమంతా పాప స్వభావం కలిగినటువంటి మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి సర్వోన్నతుడైన దేవుడు. 91వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. 91 సామ్స్. తర్వాత మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించును, ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడు. దేవుని నమ్మినందువలన ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చినాడు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఒక్కసారి ఊహించుదాం మనం. గొర్రెల కాపరి, అడవిలో ఉన్నవాడు, ఎండకు తాలినాడు, వర్షమును ఓర్చుకున్నాడు, చలి, నేను బయటికి వెళ్తున్నా. నా పాప, డాడీ ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళా నీ గొంతు మళ్ళీ పడిపోతుందేమో, క్యాప్ వేసుకొని పో, ఎక్కడికి పోతున్నావు ఇప్పుడు అంటే, అమ్మా ఇప్పుడే వస్తా, నేను వాక్యం చెప్పడానికి పోతున్నా అని చెప్పలే. ఎందుకంటే నేను విజిట్ కొరకు వచ్చినాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మనము ఎంత మట్టుకు మనుషులనే పొగుడుతుంటాం. అయితే మనుషులను ఆశ్రయించినటువంటి ఈయన చలికి, ఎండకు, వానకు అన్ని ఓర్చుకొని లోకభోగములన్నిటికీ దూరమై గొర్రెలను కాస్తూ వచ్చినాడు. గొర్రెలు చాలా శ్రమ పెడతాయి. ఏమండి, గేదెల కంటే గొర్రెలు ఎక్కువ శ్రమ పెడతాయి, అవునా కాదా? అవును. ఈయనకు తెలుసు, నాకు తెలుసు. మా అన్న, ఈయన మా అన్నో తమ్ముడో ఏది ఏమైతే ఉంది, కానీ మా కోవర్కర్. అయితే గొర్రెలను గాయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. యజమానునికి
గొర్రెల లెక్క అప్పగించాలా. తర్వాత వచ్చేసి ఆ గొర్రె స్వభావము అది ఎటుపోతుందో తెలియదు, ఏమైపోతుందో, ఏ మృగం చేతిలో పడుతుందో, ఏమవుతుందో తెలియదు. కానీ అక్కడి నుండి సందర్భం ఏంటంటే అవన్నీ నేర్చుకొని వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు. గొలియాతు ద్వారా శ్రమ రాలే, గొలియాతు చంపేస్తాడనే భయం లేదు. కానీ తాను ఎవరినైతే ప్రేమించినాడో, ఇశ్రాయేలీల మొదటి రాజు అయినటువంటి ఆ యొక్క సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసినాడు. ఎందుకు? తన రాజరికం పోవద్దు, తన సీట్ ఖాయంగా ఉండాల. ఈనాడు సీట్ల కొట్లాట చాలా ఉంది. ఎస్, ఐఎమ్ రైట్. సీట్ల కొట్లాట చాలా ఉన్నది. ఈ చీరలు ఎవడు లేస్తాడో ఇంకొకటి కూర్చోవాలనే పోరాటం చాలా ఉంది. ఇది లోకంలో ఉంది, సంఘాలలో ఉంది, వ్యక్తిగత జీవితాలలో ఉంది. అయితే ఆయన తన యొక్క సింహాసనం కొరకు ఈయనను వాడుకొని, దావీదును వాడుకొని గొలియాతును చంపిన తర్వాత ఈయన మీద చెప్పలేనటువంటి కోపము, ఈర్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ సహించి భరించి దేవుని యొక్క కృప కొరకై కనిపెట్టినటువంటి వాడు. దేవుడు ఆయనను ఉన్నతమైన స్థాయిలో, దేవుని సమయంలో ఉన్నతమైన స్థాయిలో ఉంచినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 55వ అధ్యాయం ఐజయా 55 3rd verse చదువు నాయన. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపిదును. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఏమన్నాడు? మళ్ళీ చదువు నాన్న. ఏమన్నాడు? ఏమన్నాడు? చెవియొగ్గి అంటే ఓ లిజన్ విను, వినయ విను. ఏం మాట్లాడుతున్నావు? విను. చెవులు లేవా? వినబడట్లేదా? ఉన్నాయి కానీ గ్రహింపు లేదు. మన బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. అదే కాకుండా బాడీ ప్రజెంట్గా ఉంటుంది, మైండ్ బాగానే ఉంటుంది, కానీ వినడానికి ఇష్టపడం. ఐఎమ్ రైట్? వినడానికి ఇష్టపడం. వినడానికి ఇష్టపడకపోతే చెవియొగ్గు దేవుడు అంటున్నాడు. చెవియొగ్గి ఏమన్నాడు? నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. కాబట్టి దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు. దావీదు చావాల్సినోడు. దావీదు ఎప్పుడో గొలియాతు చేతిలో చావాల్సినాడు. వాడు చావలే. సౌలు చేతిలో చావాల్సినవాడు చావలే. సింహము ఎలుగుబంటి చేతిలో చావాల్సినవాడు చావలే. తన కుమారుడైన అభిషాలం చేతిలో చావాల్సినవాడు చావలే. ఎందుకు? దేవుని కృప ఆయనకు ఉంది. శాశ్వతమైనటువంటి దావీదుకు చూపిన శాశ్వత కృప మీ అందరికీ చూపిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఈ కృప చూపించినాక కూడా మానవుని యొక్క బలహీనత. రాజు అయినాడు, మనందరికీ తెలుసు. శరీరం బలహీనమైపోయింది. శరీర కోరిక తీర్చుకోవడానికి దేవుని ప్రజల కొరకు పోరాడవలసినటువంటి వాడు. యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలీలకు. వారందరూ పొగుడుతూ వచ్చినాడు. మహారాజువు, బలవంతుడివి, 1000 మందితో సమానుడివి, నువ్వు యుద్ధానికి రావద్దు అన్నప్పుడు, లేదు నా ప్రభు కొరకు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు కొరకు చావైతే చెప్తలేరేంటి? మీరు అందరు క్రైస్తవులే, నాకు తెలుసు. ఆర్ ఆల్ క్రిస్టియన్స్. క్రీస్తు కొరకు చావైతే లాభము అనుకొని ఆయన పోవలసిన వాడు ఇంత దేవుని హృదయానుసారుడు పోలేదు. పోనందువలన సాతానుడు వెంటాడుతున్నాడు. దేవుని మీద ఆనుకునే నిన్ను, నన్ను సాతానుడు వెంటాడుతాడు. మన బలహీనతల్లో ఎప్పుడు మనల్ని పడేయాలో సాతానుకు బాగా తెలుసు. అందుకని మరి అమాయకుడైనటువంటి సైనికుని యొక్క భార్యను చూసినాడు. మిద్ద మీద ఉండి యుద్ధం ఎట్లా జరుగుతుందో చూడాలనుకొని, యుద్ధం మీద మనసు ఉంది కానీ
శరీరాశకు లోబడినాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో కూడినటువంటి ప్రవర్తన లోపలికి వచ్చేసింది. ఆ స్త్రీని చూడగానే అందమైనటువంటి స్త్రీ బెత్షెబ కనబడుతూ వచ్చింది కనుక ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. పాపం చేసినాడు, భర్తను యుద్ధంలో చంపించినాడు అమాయకుణ్ణి. ఆ తర్వాత దేవుడు తనను చూసి గద్దించినందువలన ప్రవక్త ద్వారా ఇక దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో నేనెట్లు దేవునితో ఒడంబడిక కావాలా, దేవునికి నాకు దూరం అయిపోయింది, ఈ గ్యాప్ను నేను ఎట్లా పూడ్చుకోవాలా, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసేది యేసు రక్తం. అది ఎరిగినటువంటి ఈయన సరే దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఏం చదివినావు? 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించును, ఆయనే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను నా దేవుని నమ్ముకుంటే నన్ను క్షమిస్తాడు, నా పాపమును మన్నిస్తాడు. భర్తను చంపేసినాడు, ఈమెను ఇంటికి తెచ్చుకున్నాడు, రాజభవనానికి తెచ్చుకొని బెత్షెబను భార్యగా చేసినాడు. అయితే అంతకంటే ముందు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడినాను, మానవుడు తప్పిపోతాడు, తప్పిపోతే క్షమాపణ ఉందా అంటే క్షమాపణ కొరకు 51వ కీర్తనలు ఏమంటాడు చూడండి. దేవా, మొదటి వచ్చిన దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా అతిక్రమము, నా పాపం నాకు తెలుసు, నా తుడిచివేయి. ఎందుకనంటే నేను పరిశుద్ధుడని కనుక మీరును ఆ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ 11th చాప్టర్ 5th వర్స్, విశ్వాసమును బట్టి 6th వర్స్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఏం ఇస్తాడంట? ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. అందుకనే ఈయన ఏం చేసినాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఐఎమ్ ఏ సిన్నర్, నేను నీకు విరోధంగా పాపం చేసినాను. ఇప్పుడు పాపమునకు పరిష్కారం జరిగింది. ఆయన ఏమంటాడు దేవుని సన్నిధిలో? ఆయన క్షమాపణ చెప్పినందువలన దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసి బ్రతిమాలి ఆయన అడుగుతున్నాడు, దేవా, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, నీ కోపము నిమిషం మాత్రమే, నీ కోపంతో నన్ను చూడకని బ్రతిమాలి ఆయన చరిత్ర అంతా దేవునికి చెప్పుకున్నాడు. అంటే ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన కనులకు మరుగైంది, రహస్యమైంది ఏది లేదు. కనుక చూసే దేవునికి, ప్రభువా, నేను ఇంతగా మొరపెడుతున్నాను, నన్ను క్షమించుము, నా పాపమును కడుగుము, నన్ను మన్నించుము, నేను పాపములో పుట్టిన నన్ను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అని చెప్పి దేవుని స్తుతించడానికి సమీపించినటువంటి వాడు, ఆరాధించడానికి 17వ వచనము అందరం కలిసి చదువుదాం. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలుడు. సామ్స్ 51:17 ఆల్ టుగెదర్. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నువ్వు కటాక్షించే దేవుడు, నువ్వు క్షమించే దేవుడు. కనుక నేను నీకు ఏమి ఇవ్వాలా? నేను ఇవ్వగలను? నేనే నీ వాడను, నాకున్న సమస్తం నీది. కాబట్టి నేను ఏమిచ్చి నిన్ను నా రుణం తీర్చుకోగలను? 103వ కీర్తనలో ఆయన ఏమంటాడో చూడండి. అది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. ఇది అనుకోని ఆహ్వానము.
మరి ఈయన నాకు పరీక్ష పెట్టినాడు. పరీక్ష పెట్టినప్పుడు 34వ కీర్తన 8వ వచనం మీద నేను ఆధారపడినాను. ఏంటి ఒకసారి చదువు, అది చదివినాక మళ్ళీ ఇక్కడికి వద్దాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించితే నా దరిద్రం పోతుంది. నా దరిద్రం పోతుందండి, ధన్యుడు సెకండరీ. నా దరిద్రం పోవాలంటే నేను యెహోవాను ఆశ్రయించాలి. కాబట్టి ఇప్పుడు ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు అన్న చెప్పింది వాస్తవం ఏంటి, ధన్యుడు అయిపోయినాడు. కనుక ధన్యుడు అయిపోయినటువంటి ఈయన, నన్ను ధన్యుడిగా చేసినావు, నన్ను రాజుగా చేసినావు, నన్ను పెద్ద అధిపతిగా చేసినావు అన్న తర్వాత ఎదురులేని పరిపాలన చేసి మంచి నిండు వృద్ధాప్యంలో చనిపోయినవాడు. అంతకంటే ముందు కీర్తనకారుడు 103:1 మనం ఏం చేయాలి ఇప్పుడు, నా అందరం కలిసి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవలేదా? అందరు బాగానే చెప్పినారు, దేన్ని మరవలే? అన్నీ మర్చిపోయినాం. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మన లెక్క చూస్తే అసలు ఇక్కడేం ఫైల్స్ లేనట్టున్నాయి. ఎంత పెద్ద ఒక్కొక్కరి మూట అవుతుందో ఏమో. అన్నీ చేసినాం మనం, దేవుని మేలన్న మనం మర్చిపోయినాం. కనుక ఆయన కృపగల దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన్ని ఆశ్రయించిన నరుణ్ణి ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు, వెళ్ళగొట్టే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనన్నటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి తన అంతరంగములో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొక ప్రాణమా, నా మనసా మరొక మనసా, ఈ ద్వంద్వ మనసు నాలో నుండి పోవాలా? నేను 2 తలంపుల మధ్య చిక్కుబడి లోకాశకు లొంగిపోయి పాపం చేసిన నా పాపమును కడుగుమని నా దేవుని సన్నిధిలో మనవి చేసినాను, నా ప్రభు నన్ను క్షమించినాడు అని ఆయన దేవుని స్తుతించి ఆరాధించినాడు. మనం కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తాం.